ఇక తదుపరి రాశి ఫలితం చూద్దాం. రాశి ఫలితాల్లో ముఖ్యమైనటువంటివి ఒక్కొక్క రాశి ఫలితాన్ని వివరంగా చెప్పడం, ఎందుకంటే ఎవరి రాశి ఫలితము వారికి సంపూర్ణంగా ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు పలానా నక్షత్రంలో పలానా రాశిలో పుట్టాను, నా రాశి యొక్క యోగ అవయోగాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటారు. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటివి ఈ రాశి ఫలితాలు. ముఖ్యంగా వృశ్చిక రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా వినండి. వృశ్చిక రాశి ఫలితం 11 ఆదాయం, ఖర్చు 5, అలాగే మంచి 2, చెడు 6. ఆదాయం 11 అయితే ఖర్చు 5 ఉంది, రాజ్యపూజ్యం 2, అవమానం 6 ఉంది ఇక్కడ. అంటే ఈ జ్యేష్ఠ నక్షత్రము లేదా విశాఖ నక్షత్రం లేదు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి కిందకే వస్తుంది కదా. ఈ వృశ్చిక రాశి వారికి విశేష ధనయోగాలు ఉన్నాయి. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. జాబ్ రావటం, విశేష ధనయోగాన్ని పొందడం, అనుకున్న జాబ్ రావటం, కెరియర్లో సెటిల్ అవుతారు. ఈ సంవత్సరం మంచి జాబ్ వస్తుంది. అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ జాబ్ సంపాదిస్తారు. లైఫ్ బాగుంటుంది. మంచి జాబు, అనుకున్న జాబు లేదా ట్రాన్స్ఫర్ అవ్వటం, ప్రమోషన్ రావటం లేదా జాబ్ మారటం, ఓవరాల్గా జీతం పెరుగుతుంది, అంటే ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువు వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నప్పటికీ ఉచ్చస్థితిలో ఉండడం, శని బలం పరిపూర్ణంగా ఉండడం, రాహు బలం కూడా చేకూరటం, వ్యాపారంలో కూడా నాట్ బ్యాడ్, పర్వాలేదు. ఓవరాల్గా ఆదాయం పెరుగుతుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయ యోగాలు క్లియర్గా తెలుస్తున్నాయి మనకు. ఆదాయం పెరగటం, ధనయోగాన్ని పొందడం, అది వ్యాపారంలో బాగా సంపాదించడం, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వ్యాపారంలో పేరు రావటం, వ్యాపారంలో సంపాదించడం, నూతన వ్యాపారం ప్రారంభించడం, సక్సెస్ అవ్వడం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఉద్యోగపరంగా కూడా బాగానే ఉంది. అంటే వృత్తిరీత్యా వృశ్చిక రాశి వారికి పర్వాలేదు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్య సమస్యలు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యలు కాదు కానీ ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. గురువు అష్టమంలో ఉండడం, ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ గురువు అష్టమంలోకి వస్తాడు. జూలై నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్నవైనా కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ప్రతి 10 రోజులకు, ప్రతి నెల కొంత అనారోగ్య సమస్య అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అలాగే చంద్ర రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి, అందులో వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ కాబట్టి కొంత ఇంట్లో కుటుంబ సభ్యులకు హెల్త్ ప్రాబ్లం రావడం ద్వారా కూడా వృశ్చిక రాశికి కొంత మానసిక బాధ లేదా ఖర్చు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక ఈ ఆరోగ్యం ఓకే మనం చెప్పుకుంటే వివాహం, ఈ వివాహాలు కుదురుతాయా వృశ్చిక రాశి వారికంటే కొంచెం కన్ఫామ్గా 100% వివాహం అందరికీ అవుతుందని కాదు, కానీ కొంత వివాహ సంబంధితమైన ఇబ్బందులు అయితే తప్పవు. వివాహం కుదరకపోవడం, ఆలస్యం అవ్వటం, క్యాన్సిల్ అవ్వటం, ఏదో సిల్లీ రీజన్స్ ద్వారా పెళ్ళి అవ్వకపోవడం, వృశ్చిక రాశి వారికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం కుదరడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. వివాహం చేసుకున్న వాళ్ళు కూడా కొంత గొడవలు, చికాకులు ఎదుర్కొంటారు. వైవాహిక సమస్యలు కూడా తెలుస్తున్నాయి ఇక్కడ. భార్యాభర్తల గొడవలు, భార్యాభర్తల చికాకులు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. వృశ్చిక రాశి వారికి కోర్టు సమస్యలు కూడా వస్తాయి. అది భార్యాభర్తలు అవ్వచ్చు, ఇతరత్ర సమస్యలు అవ్వచ్చు, కోర్టు సమస్యలు కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. అది వాహన సంబంధితంగా కోర్టు సమస్యలా, లేదా ఇంకొకట వ్యాపారమా, లేదా ట్యాక్సులా, లేదా ఇంకొకట ఏదో రూపేణా కొంచెం కోర్టు ఇబ్బందులు తప్పకుండా ఎదుర్కొంటారు. అండ్ ఇంట్లో కూడా గొడవలు, భర్తతో లేదా భార్యతో లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు, అలాగే బంధుమిత్రాదులతో ముఖ్యంగా ఇక్కడ గొడవలు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. కోర్టు సమస్యల ద్వారా కొంత ధన వ్యయం కూడా ఇక్కడ సూచిస్తుంది. అండ్ లోన్లు ఖచ్చితంగా పెడతారు. లోన్లు కొంతవరకు కొన్ని రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొన్ని లోన్లు వస్తాయి. నూతన గృహయోగం ఉందా వృశ్చిక రాశి వారికంటే 50-50 ఛాన్సెస్. అది ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కోవడం అనేది ఛాన్స్ తక్కువ ఉంది. బట్ వచ్చిన ఆదాయాన్ని లోహాలు అంటే బంగారం, వెండి, ఇతరత్ర వస్తు రూపేణ అంటే వ్యాపారంలో పెట్టడం, ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే అగ్రికల్చర్ అంటే పొలాలు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి, వాహనాలు కొనే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన ఆదాయాన్ని సేవింగ్స్ చేస్తారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా ఫిక్స్డ్ చేసుకుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత డబ్బు పెడతారు. ఓకే, బట్ ఇల్లు నిర్మాణం లేదా స్థలాలు ఏవైనా తీసుకోవడం అన్నది కొంత
తక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇల్లు కట్టే అవకాశం తక్కువ ఉంది. అండ్ 30% ఇల్లులు కొనే అవకాశాలు ఉంటే 70% ఇల్లు కొనకపోవడానికి అవకాశాలు ఇక్కడ కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు ఈ వృశ్చిక రాశి వారు ఎలా ఉంటారు అంటే పర్వాలేదు. ఎందుకు అంటే రాహుబలం కొంత ఉంది కాబట్టి, కేంద్ర స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి 100% సేఫ్ సైడ్ ఉన్నారు అని చెప్పడానికి లేదు. భయపడుతూనే ఉంటారు. ఎప్పుడేం జరుగుతుందో అనే భయం అయితే వీళ్ళ మనసులో ఉంటుంది. 2026 జాబు లేదా చదువుకునే పిల్లలకేమో డబ్బు సమస్య, ఫీజు లేదా స్కాలర్షిప్, లేదంటే లోన్లు పెట్టుకుంటే లోన్లు రిజెక్ట్ అవ్వడమో, లేదా పార్ట్ టైం జాబ్లో సరిపోని డబ్బు రాకపోవడమో, వీసా ప్రాబ్లమ్స్, ఇలా కొంత ఏదో ఒక చికాకు అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా వృశ్చిక రాశి వారికి కనపడుతోంది. అయితే ఏదో రూపేణా ఆఖరంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి సహాయ సహకారం అందుతుంది. ఎలాగో అలా సమస్యలోంచి బయటపడడం అయితే జరుగుతుంది. ఇక స్థలాలు, ఇల్లులు ఈ సంవత్సరం అమ్మే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. కొనడం కన్నా అమ్మడం, పొలం కానీ స్థలం కానీ ఇల్లులు కానీ లాభాలకు అమ్ముతారు. రియల్ ఎస్టేట్లో లేదా కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సేల్స్ చేసుకొని లాభపడే అవకాశాలు క్లియర్గా తెలుస్తున్నాయి. తద్వారా అప్పులు తీర్చుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం, లేదంటే ఏదైనా మళ్ళీ ఇల్లు కట్టుకోవడము, లేదు పిల్లల పెళ్ళిళ్ళు చేయటము, ఇట్లా ఏదో ఒకదానికి ఆ డబ్బుని అంటే సడన్గా అమ్మేయటం, ఆ వచ్చిన డబ్బుని అలా వినియోగించడం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక చదువుకునే పిల్లలకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? మధ్యమం. ఎక్కువగా పిల్లలతో కూడా కొంత చికాకులు ఉన్నాయి. చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, ఎదురు మాట్లాడటం, బాగా ఫోన్స్ లేదా బైకు లేదా ల్యాప్టాప్స్ లేదా ఇతరత్ర బెట్టింగ్ల ద్వారా డబ్బు పోగొట్టడం. కొంత వృశ్చిక రాశి వాళ్ళు విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు మాత్రం తల్లిదండ్రులకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షితులు అవ్వడం, ఇతరులని అంటే ఇష్టపడడం, అది టీనేజ్లో ఉండి ప్రేమ వల్ల చదువు డిస్టర్బ్ అవ్వడం, అండ్ కొంచెం ఎదురు మాట్లాడటం, చదువులో కొంత అశ్రద్ధ చేయటం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి డబ్బు బాగా ఉంది, వ్యాపారం బాగుంది, జాబ్ బాగుంది. మిగతా విషయాల్లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అయితే వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా 2026లో భద్రాచలంలో అడుగు పెట్టాలి. 2026 భద్రాచలానికి వెళ్ళి వస్తే చాలా వరకు కష్టాలు తీరుతాయి. అలాగే నెలకొకసారి అమావాస్య రోజు దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి 1 కేజీ పంచదార దానం చేయండి. దగ్గరలో ఉన్న అర్చకుడికి అంటే మీకు తెలిసిన బ్రాహ్మడికో లేదా దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికో అమావాస్య రోజు 1 కేజీ పంచదార ప్రతి నెల ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు దానం చేయాలి. నెలకు ఒక్కసారి దానం చేయాలి. సంవత్సరానికి ఒక్కసారి ఏమో భద్రాచలం, అంటే ఈ సంవత్సరం మొత్తంలో ఒకసారి భద్రాచలం వెళ్ళి రావాలి. అది మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్తారా మీ ఇష్టం. వృశ్చిక రాశి వారు అయితే అక్కడ అడుగు పెట్టాలి. చాలా వరకు ఉపశమనాన్ని పొందుతారు. ఇక అండ్ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా నెలలో ప్రతి శనివారం రోజు తలస్నానాన్ని ఆచరించాలి. కంపల్సరిగా ప్రతి శనివారం తలస్నానం చేయాలి. ప్రతిరోజు ఏదైనా అష్టోత్తరం చదువుకోవాలి లేదా ఏదైనా మంత్రం చదువుకోవాలంటే రామాష్టోత్రం చదువుకోండి. ప్రతిరోజు రామాష్టోత్రం చదవండి లేదా శనివారం చదువుకోండి. చాలా వరకు నేను అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పా కదా, చాలా వరకు వాటి ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలు కూడా ఎంతో రీసెర్చ్ ద్వారా మీకు అందిస్తున్న భద్రాచలంలో అడుగుపెట్టి చూడండి 2026 మీకు ఎంత యోగిస్తుందో.